పడించు అంటాడు. కాబట్టి మనము దేవుడి సన్నిధానికి వచ్చినప్పుడు ఆయన అది ఏముందో అది క్లియర్ చేసుకుందాం. ఏం మాటలు వచ్చినా కానీ నిలబట్టి పోదాం. సరే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 24వ వచనము. అంతటా సముద్రము తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మును రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపుగా మిక్కిలి నిమ్మలంగా ఆయను. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలైన చదివిన పడిన వాక్యాన్ని వివరించడానికి, దీంట్లో ఉన్న సారాంశాన్ని మాకు తెలియపరచమని నీ దగ్గర వేడుకుంటాను. సహాయం దయచేయండి. మీ జ్ఞానంతో, మీ తెలివితో నా తండ్రి మమ్మల్ని నింపండి. మీ తలంపుతో నింపండి. మీ ఆలోచనలతో నింపండి. మేము సొంత ఆలోచనలతో, సొంత బుద్ధితో మేము మాట్లాడకుండా నా తండ్రి మీ ఆలోచనలతో, మీ బుద్ధితో మేము మాట్లాడేవారుగా ఉన్నట్టు సహాయం దయచేయండి. నా తండ్రి, కేవలము నన్ను బోరగా మాత్రమే వాడుకోమని దగ్గర వేడుకుంటున్నా. సహాయం తెచ్చమని చిన్న ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు వారిపై అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున, తుఫాను సముద్రంలో ప్రయాణమై పోతున్నారు. అప్పుడు ఏమైపోయింది, యేసు ప్రభు గారు ఆ సేవ చేసుకుంటూ వచ్చేటప్పుడు అప్పుడంతా ఇట్లా అంత కాళ్ళు నడుపుతూనే, బైకులు లేవు, ఏమీ లేవు, ఎద్దుల బండిలు లేవు, రథాలు లేవు, ఏమీ లేవు, ఉత్త కాళ్ళు నడుపుతూనే సేవ చేయాలా అని ఊర్లు తిరుగుకుంటూ వచ్చినాడు. ఓడెక్కినాడు. ఓడెక్కుతూనే అలసటైంది, పండుకొని నిద్ర పోయినాడు. సరే, నిద్రపోయినాడు. శిష్యులు ఏం చేసినారు? శిష్యులు బాగున్నారు. కానీ ఏమైంది, అలలు లేచినాయి, తుఫాను వచ్చింది. దానికి ఏమైపోయినారు? భయపడినారు. భయపడి దేవుడి దగ్గరికి వచ్చి, మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని ఆయన్ని లేపుతాండ్రు. ఎవరిని? యేసు ప్రభుల వారిని ఏం చేస్తాండ్రు? లేపుతాను. ఆయన లేచిందే ఏమంటాడు? అల్ప విశ్వాసులారా అని అంటాడు. అల్ప విశ్వాసులారా అంటే ఏమి? కొంచెం విశ్వాసము ఉంది, పూర్తి లేదని చెప్పలే పాపం. ఏముంది? అల్ప విశ్వాసము, కొంచెం విశ్వాసం ఉందంట. అల్ప విశ్వాసము, పూర్తి విశ్వాసం మీ దగ్గర లేదు అని అర్థం. సరే, అల్ప విశ్వాసులారా అని ఎందుకు దేవుడు ఆ మాట అంటున్నాడు? కాదు, ఇప్పుడు ఆయన ఓడలో ఎవరుండారు? ఈ దేవుడే ఉన్నాడు. దేవుడే ఉన్నప్పుడు ఏంటికి భయపడాలా? ఆల్రెడీ శిష్యులు దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలు అన్నీ చూసుకుంటా వచ్చినారు. ఏమికి భయపడాల్సిన అవసరమే లేదు. ఇదేమే బట్ట ముడితే స్వస్థ పొందినారు. తర్వాత ఆయన గద్దిస్తే మాట ద్వారా చెప్తేనే స్వస్థత పొందినారు. కుష్ఠరోగులు బాగైనారు. నానా విధమైన రోగులంతా బాగైనారు. ఇంత బాగైనది కల్లారా చూసినారు. అట్లా దేవుడు మన పక్కనే ఉన్నాడు. ఏడున్నాడు? మన దోనిలోనే ఉన్నాడు. మన దోనిలోనే ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలా అని చిన్న ఒక తెలివి లేదు, ఆ జ్ఞానము లేదు. ఈరోజు చిన్న కాన్సెప్ట్, చిన్న మ్యాటర్, జాలి పెద్దగా పోయలేదు, చిన్నదే. ఈ ధోని ఎవరు? ధోని మనము. సముద్రమేమి? ఈ లోకము. ఈ లోకంలో ధోని ఎవరు? మనము. ఈ లోకంలో మనము ప్రయాణము చేస్తా ఉన్నాము. ప్రయాణం చేసేటప్పుడు కష్టాలు అలల వలె వస్తాయి, తుఫాను వలె వస్తాయి. వాటిని అవి ముంచేసి అంధకారము చేసేస్తాయి. నిన్ను చాలా తక్కువ స్థితికి తీసుకొని పోయేస్తాయి. నువ్వు బయటికే రాలనే పరిస్థితికి తీసుకొని పోతాయి. కానీ దోనిలో ఎవరుంటారు? దేవుడు ఉన్నాడు. మన దోనిలో ఎవరుంటారు? మనలో ఎవరుంటారు? దేవుడు ఉండారు. నిజముగా మొరుపెట్టే వారికి నేను ఏడున్నాను? సమీపంలోనే ఉంటాను. కాబట్టి దేవుడు ఏడున్నాడు? పక్కనే ఉన్నాడు, దగ్గరే ఉన్నాడు. వాళ్ళ ఓడలో ఎట్లా దగ్గరే ఉన్నాడో అట్లా మనకి దగ్గరలోనే ఉన్నాడు. మనం ఏం చేస్తాము? భయపడిపో. అల్ప విశ్వాసమో పెట్టుకోండి, విశ్వాసం పూర్తి విశ్వాసమో పెట్టుకోనందుకు ఏమైపోతుంది? ప్రాణభయం మనకి వస్తుందే. ఈ కష్టాల నుంచి నేను బయటకు వస్తాను
రాలేను. అయ్యో ఈ పరిస్థితి నేను అధిగమిస్తానో అధిగమిలేను. అయ్యో ఈ కష్టాల్లో నేను రాలేను బయటికి, నేను కష్టము అయ్యోదో నా చేత. అప్పులకు కానీ లేదంటే ఎవరైనా నిందలు పాలు చేసినప్పుడు కానీ మనకి ఎంతో కష్టమైన పరిస్థితిలో, అప్పుల పరిస్థితిలో కొన్ని విషయాల్లో మనం ఎంతగా హింసపాలు ఉంటాం, ఎంత బాధలో ఉంటుంది, ఎంత నొప్పిలో ఉంటుంది. ఈరోజు ఆ నొప్పి ఉందా? ఈరోజు ఆ బాధ ఉందా? దేవుడు పక్కనే ఉండడు, మనం సమీపంలోనే ఉండడు, మన దోన్లోనే ఉండడు, మన హృదయంలోనే ఉండడు. మనం ఎందుకు భయపడాలా? మనం భయపడింది కాకుండా ఏం చేసుకుంటాం? ఆయన దగ్గర అల్ప విశ్వాసాలు అనిపించుకుంటాను. మనం భయపడి ఆయన దగ్గర అల్ప విశ్వాసులని అనిపించుకుంటాం. ఆయన చూసుకుంటూ పోయింటే సరిపోతాడు. పేతురు ఏం చేసినాడు? చూసినంతసేపు బాగా నడిచినాడు. ఆయనకు ఆశ మాత్రమో ఉంది. నేను కూడా నిలిపోయిన నడుస్తాను, నేను విశ్వాసంలో ఉండాలని, నేను అన్నిట్లో దేవుడిలాగా ఉండాలని, ఆయన పోలికలో నడుచుకోవాలని, ఆయన ఆశలు ఆయన ఎట్లా నడిచినాడో అట్లే నేను నడచాలని మనకు ఆశేమో ఉంది. కానీ అదే పరిస్థితిలో నడుచు అంటే మాత్రము నడిచేకి మాత్రం శక్తి లేదు. నడిచేకి శక్తి ఉంది. ఎప్పుడుంది? ఆయన చూసుకుంటూ పోతే నీకు ఈ పక్క నుంచి కష్టాలు అవి ఇవి ఎన్ని వచ్చినా కానీ, ఏ బాధలు ఎన్ని వచ్చినా కానీ ఆయన చూసుకుంటూ పోతే నువ్వు కరెక్ట్గా నడుస్తావు. ఆయన చూసినప్పుడు వరకు బాగా నడుస్తావు. ఏమో జరుగుతుంది అని ఇటు చూస్తే పడిపోదు, మునిగిపోదు. అయ్యో అక్కడ కూడా ఏమనిపించుకుంటారు? అల్ప విశ్వాసి అని. మనము దేవుని చూసుకుంటూ కరెక్ట్గా నడుచుకుంటూ పోతే మనము చేరాల్సిన గమ్యానికి చేరుతాం. లేదంటే ఆ పక్క ఈ పక్క చూసి మనం అల్ప విశ్వాసం అనిపించుకుంటే మరుగా అయిపోదు. అయితే విశ్వాసం ఉందని అంటున్నాడు. ఎందుకంటే విశ్వాసం మన దగ్గర ఉందంటే మనం ఆయన చూడకనే నమ్ముతాడు కాబట్టి మన దగ్గర విశ్వాసము ఉంది. చూసి నమ్మిన వాళ్ళు జతలో ట్రావెల్ చేసినారు, జతలో నడిచినారు, ఎన్నో అద్భుత కార్యాలు చూసినారు. ఇంకెంతగా బాగా నమ్మినాల్సింది వాళ్ళు చూసినారు, మనం కూడా చూసినాం. ఎంతో కష్టాల్లో ఉంటుంది, ఎంతో బాధలో ఉంటుంది, ఎన్నో ఇరుకుల్లో ఉంటుంది, ఇబ్బందుల్లో ఉంటుంది, ఇబ్బంది కొలువులో ఉంటుంది. మనల్ని దేవుడు కాపాడలేదా? రక్షించలేదా? నడిపించలేదా? ఇప్పుడున్న కష్టాలకి, ఏదో ఒక బాధాకరమైన విషయాలకి మనం భయపడి కుమిలిపోయి నలిగిపోతే మనం పడిపోతాము. పడిపోయింది కాకుండా మనం దేవుడితో అల్ప విశ్వాసులమని అనిపించుకుంటాం. ప్రతి ఒక్కటి అధిగమించుకుంటూ పోవాలా. ఆయన చూసుకుంటూ పోతే మనము నీళ్ళ పైన కూడా నడుస్తాం. ఎన్ని కష్టాలు వచ్చినా నడుస్తాం, ఎన్ని బాధలు వచ్చినా నడుస్తాం. ఏమన్నారా అని ప్రతి ఒక్కటిని అధిగమించుకుంటూ పోతాం. ఎన్ని మరణాంతకరమైన విషయాలు మన దగ్గరికి వచ్చినప్పుడు కానీ వాటిని అధిగమించుకుంటా మనం నడుస్తాం. కానీ నువ్వు భయపడి కొంచెము లోకం పైన కన్ను చూపించినావా, లోకం పైన కన్ను కొంచెం ఇట్లా తిప్పినావా, పడి విశ్వాసంలో పడిపోతావు. దేవుడి దగ్గర విశ్వాసం అల్ప విశ్వాసం అనిపించుకుంటాం. ఆ మాట అవసరమా మనకి? విశ్వాసంతో పోదాం. నేను కూడా ఏం చేసినాను, 15 రోజులు 20 రోజులు అయింది ఆఫీస్ ఓపెన్ చేసి, ఇంకా ఒక ఆర్డర్ దొరకలేదు అని నేను మా వైఫ్ దగ్గర మాట్లాడుతుంటే ఇంకా ఒక ఆర్డర్ దొరుకుతుంది. షుగర్ చెక్ చేస్తే 79 వచ్చింది, 79 డౌన్ అయిపోయింది. షుగర్ డౌన్ అయిపోయిందంటే చాలా ఆలోచిస్తాను, అందుకే డౌన్ అయిపోయిందమ్మా షుగర్ అంటే. ఆ బాబు అన్న ఒక మాటకి బేజారైపోయింది నాకు. ఏమైందంటే చెప్పేవాడు నువ్వే ఇట్లా మాట్లాడతావని, నలుగురికి చెప్పేవాడు నువ్వే, విశ్వాసం లేదు. అబ్బా ఈ మాట అనిపించుకున్నాను, దేవా అనుకుంటున్నాను. ఈ మాట అనిపించుకుంటున్నా ఈ బాబు దగ్గర. ఆ బాబు అండ్రాలో, ఆ బాబు ఇప్పుడు మారింది అనుకో వేరే విషయం, కానీ ఆ బాబు అనింది ఆ మాట నాకు చాలా బాధ వేసింది. సో ఈ మాట దేవుడు, నేను ఇక్కడ అన్యాయంగా దేవుడిని ఇక్కడ నేను సోల్పిస్తున్నాను నా మొక్క చిన్న మాటతో. నేను తమాషగా మాట్లాడిండొచ్చు, ఏమన్నా మాట్లాడిండొచ్చు, కానీ ఆ బాబు ఏమైంది? నువ్వు చెప్పేవాడు నువ్వే, విశ్వాసము లేదు. నాకుంది విశ్వాసం అనింది, ఆర్డర్ దొరుకుతుంది, నాకుంది విశ్వాసం అనింది, నీ దగ్గర లేదనింది. అప్ప భలే బేజారైంది నాకు. మనం అదే చిన్న చిన్న విషయాల్లో విశ్వాసము కోల్పోతాం. ఆయన పట్టుకో ఏమన్నా కానీ అపనింది ఏమన్నా కానీ దొరకపోని ఏమైనా బతుకుతాం. దాని తలకాయ జరుపుకునేది లేదనింది. అబ్బా
ఎట్లా మాట్లాడిందంటే నాకే బేజారైపోయింది. సో ఈ పాపతో వేరే వాళ్ళతో అనిపించుకున్నాం కదా, ఈ పాపతో అనిపించుకుంటున్నాను బాధ అయిపోయింది. ఆ విశ్వాసం కలిగి జీవించాలి. మనం విశ్వాసం కలిగి జీవిస్తే మన దేవుడి దగ్గర నీట్గా నడుచుకొని